పెళ్లి తర్వాత నాగార్జున తన కొడుకు అక్కినేని నాగచైతన్య కోడలు శోభితను తీసుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. అయితే ఆలయ పూజారులు, సిబ్బంది నాగార్జున కుటుంబానికి స్పెషల్గా వెల్కమ్ చెప్పారు. ఇదిలా ఉండగా వీరు గుడిలోకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. అయితే ఇక్కడే నాగార్జున చేసిన పని ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది. చైతు భార్య పూజారి చేతిలో ఉన్న ప్లేట్లోకి కుంకుమ పెట్టుకునేందుకు ప్రయత్నించింది. అప్పుడు చైతు శోభితకు కుడివైపున ఉన్నాడు. ఆమె మామ నాగార్జున ఎడమ వైపున ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభిత బొట్టు పెట్టుకుందామని తల కిందకు వంచగానే ఆమె వెంట్రుకలు ముందుకు జారినట్లు తెలుస్తోంది. అప్పుడు నాగార్జున ఆమె వెంట్రుకల్ని పట్టుకుని బొట్టు పెట్టుకునేటప్పుడు ఇబ్బంది కలగకుండా పట్టుకున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారంట. ఆమె చిన్నపిల్ల కాదు, అది కూడా కొత్త కోడలు. ఇలా చేస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్లు కాదా అని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు అక్కినేని అభిమానులు మాత్రం కోడలు అంటే కూతురుతో సమానం కాబట్టి కింగ్ నాగార్జున అదే ప్రేమ ఆప్యాయతతో అలా చేసుంటారు. అంత మాత్రానికి ఏదో బూతులాగా చూడటం ఎందుకని కౌంటర్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వివాదం మాత్రం నెట్టింట వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు.